హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి ఉషా గారి ఫ్రెండ్స్ అండి. ఉషా గారు మనకి రెగ్యులర్ కస్టమర్. సో ఆవిడ ద్వారా మనకి ఆవిడ ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఇది వచ్చేసి ఆవిడది ఫస్ట్ శారీ అనమాట. ఇలా ఎల్లో కలర్లో ఉందండి. సాఫ్ట్గా ఉంది శారీ, చాలా బాగుంది. సో బుటీస్ అయితే ఫ్లవర్ శారీ అంతా ఇలానే వస్తాయండి. సో నేనైతే ఇలానే సింగిల్ ప్యాటర్న్లో ఫ్లవర్ వచ్చేటట్టు డిజైన్ చూస్ చేసుకున్నా. సో మనకే వదిలారనమాట చాయిస్ డిజైన్ ఏమని. సో బార్డర్ అయితే ఇలా పింక్ వచ్చేసింది. మనం శారీ బ్లౌజ్ మీదే వర్క్ చేసామండి. ఆల్రెడీ మన ఛానల్లో వేసిన డిజైన్ ఏనండి, మళ్ళీ రిపీట్ అయింది. సో ఇదండి. సో శారీ కలర్ అయితే ఎల్లో అయితే పెట్టేసాను ఫ్లవర్కి, మిగిలిన అంతా గోల్డ్ ఇచ్చేసాను. సో ఆల్ ఓవర్ అయితే మీకు బుటీస్ ఇలా వచ్చేస్తాయి బ్లౌజ్కి. బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది. ఫ్రంట్ ఏమో మీకు ఇలా వచ్చేస్తుంది. ఎవరికైనా సెట్ అవుతుందండి, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి. సో శారీకి అయితే ఈ బార్డర్ వచ్చింది కదా, సో బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ వచ్చింది. సో ఆవిడైతే బార్డర్ మీదే వేసేయమన్నారు. సో దీనికైతే మనం ఇలా సెట్ చేసేసాము. అక్కడ హ్యాండ్స్ వచ్చేసి 17 అనమాట రౌండ్. సో 8 ఏమో లెంత్ ఉంది. సో బ్లౌజ్ అయితే అంతగా సరిపోలేదు. సో ఆవిడకైతే జాయింట్ అయితే వస్తుంది హ్యాండ్కి. సో నేనైతే ఇలా వేసేసానండి దీనికి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇలా కాఫీ కలర్లో ఉందండి, కాఫీ మెరూన్ టైపు. సో ఇది కూడా చాలా సాఫ్ట్ సిల్క్, బాగుంది శారీ ఇది కూడా. సో దీనికైతే ఆల్ ఓవర్ ఇలా లైన్స్ లాగా డిజైన్ వచ్చేసి మధ్యలో బుటీస్ వచ్చినాయి. బార్డర్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ వచ్చిందండి. సో అక్కడక్కడ బ్లూ ఉంది, పింక్ ఉంది. సో అది బేస్ చేసుకొని డిజైన్ సెలెక్ట్ చేయమన్నారు. అయితే నేను ఈ ప్యాటర్న్లో ఫ్లవర్ అయితే సెలెక్ట్ చేశాను ఆవిడకి. ఇది కూడా మనం శారీ బ్లౌజ్ మీదే వేసామండి డిజైన్. శారీ కలర్ వచ్చేసి మెరూన్ కాఫీ కలర్లో ఉంది కదండి. సో నేనైతే అది ఫ్లవర్స్కి పెట్టేశాను. ఇంకా బ్లూ ఇంకా పింక్ హైలైట్ చేయమన్నారు కదా, సో నేనైతే ఫ్లవర్ మధ్యలో ఇలా హైలైట్ చేశాను. ఆల్రెడీ ఇది బ్లౌజ్ అంతా ఇలా వీవింగ్లో ఉంది, ఫుల్ వర్క్ లాగా. సో దాని మీదే వేసేయమన్నారు, ప్లెయిన్ క్లాత్ ఏమొద్దని. సో నేనైతే అందుకే ఇలా లీవ్స్ కూడా శారీ కలరే పెట్టేశాను. మధ్యలో కాడలు మాత్రం గోల్డ్ ఇచ్చాను. సో ఆల్ ఓవర్ బుటీస్ అయితే బ్లూ ఇచ్చేసానండి, బాగా కనిపిస్తుందని. సో మధ్యలో అయితే బ్లూకి పింక్ వచ్చేస్తుంది బుటీ మీకు. అదే ప్లెయిన్ క్లాత్ మీద అయి ఉంటే నేను సేమ్ శారీ కలరే పెట్టేసి దాంట్లో మధ్యలో గోల్డ్ ఇచ్చి ఉండేదాన్ని. సో డిజైన్ అయితే ఇలా ఉందండి, బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఇలా వచ్చేస్తుంది, సేమ్ అదే ప్యాటర్న్. ఇక్కడ మధ్యలో కొందని అటాచ్ చేసుకోవచ్చండి మనము. సో హ్యాండ్స్కి అయితే ఆవిడకి ఈ బార్డర్ వచ్చేస్తుంది. ఈ బార్డర్ కింద మనమైతే బార్డర్ వేసాము. సో నేనైతే ఈ విధంగా బార్డర్ వేసానండి. సో ఇదైతే ఆ హ్యాండ్ బార్డర్కి కింద వచ్చేస్తుంది. ఈ బుటీ రాదు, జస్ట్ ఈ పార్ట్ అయితే వచ్చేస్తుంది, ఇలా వచ్చేస్తుంది మీకు. సో డిజైన్ అయితే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. మీకు కావాలంటే ఇలా హిప్ బెల్ట్ కూడా చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే కనుక శ్రీమోహన్ గారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, దానికి వాట్సాప్ కూడా ఉంది. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.